ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు సైతం సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది అంటే తనను గురువుగా భావిస్తారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం. ఈ క్రమంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఒక రకమైనటువంటి ఊపు వస్తుంది జీవన్ రెడ్డి లాంటి నాయకులు తమ పార్టీకి వస్తుందంటే. దాదాపు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజీనామా చేసినప్పుడే దాదాపు 3,000 మంది సీనియర్ నేతలు, కొంతమంది సర్పంచులు, ఇతర పదవులు అనుభవించినటువంటి వ్యక్తుల చేత అందరూ కలిసి రాజీనామా చేశారు. అందరూ కలిసి ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంశం ఉంది. రెండవ అంశం ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నాము. 6 గ్యారంటీలు అమలు చేయడంలో మేము సక్సెస్ అయ్యాము. ప్రజల యొక్క ఆశీర్వాదం మా వైపే ఉంది అని అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇదే రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి మరమ్మతులు చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర అధికారులు, మంత్రులతో పాటు సందర్శించిన అనంతరం ఆయన నస్రవెల్లి, కాటారం దగ్గర నస్రవెల్లి సమీపంలో భారీ బహిరంగ సభకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, దీనిలో ఖచ్చితంగా మార్పు రావాలి, రేవంత్ పోవాలి అని చెప్పి నినదించడం జరిగింది జీవన్ రెడ్డి. ఇదే క్రమంలో కొంతమంది జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 7 నుంచి 8 మంది మహిళా కౌన్సిలర్లకు సంబంధించిన భర్తలు, అది కుటుంబ సభ్యులు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. భార్యలు మాత్రము అధికార పార్టీతోనే కొనసాగుతారు, వీరు మాత్రం చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనేటువంటి సమాచారం అంతుంది. దీనిలో భాగంగా ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను లీగల్ గా అంటూ చెప్తూ కేవలం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను పదే చెప్తున్నటువంటి వ్యక్తి తాను చూపినటువంటి మార్గంలోనే మేము నడుస్తున్నాం అనేటువంటి కోణంలో వారి అభిప్రాయాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నిజామాబాద్ నుంచి జగిత్యాల, కరీంనగర్ వచ్చేటువంటి ప్రధాన రహదారి మీద అడ్డంకులు సృష్టించడానికి ఆ రోడ్డు తవ్వారు, బైపాస్ అనేది నిర్మించలేదని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి సీనియర్ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అధికారులు దాన్ని మరమ్మతు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియం ఎస్కేఎన్ఆర్ శ్రీ కాసుగంటి నారాయణరావు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈవినింగ్ 6 o'clock కేసీఆర్ వచ్చి ప్రసంగించేటువంటి అవకాశాలున్నాయి. ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను స్పృశిస్తారు, పర్టిక్యులర్ గా తాను అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ విషయాల్ని వెల్లడించడానికి, వివరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది, సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా మీరు అన్నట్టుగా ఏ పార్టీ నేతకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దాదాపుగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద, వారి యొక్క వైఫల్యాల మీద ఆయన మండిపడేటువంటి అవకాశం ఉంది, తనదైన స్టైల్లో స్పందించేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకరి పేరును తీసుకొని వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కేసీఆర్ నైజం కాదు అనేటువంటి రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. రోజు గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తనకు సంబంధించిన అనుచరులను పెట్టి జగిత్యాల జిల్లాలో కొంత సంచలనం సృష్టించారు డైరెక్ట్గా జీవన్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అంతా తనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారా? అంటే ఏది పరిస్థితి? అంటే గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి గెలిచిన వారిని, కాంగ్రెస్గా గెలిచిన వారిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? మీరు అన్నట్టుగా దాదాపు 17 మంది అభ్యర్థులను జీవన్ రెడ్డి తను కౌన్సిలర్ గా వివిధ వార్డుల నుంచి బరిలో దించడము, విజయ పథాన నడిపించడము అంతా జరిగింది. తనదైన మార్కు జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలో చూపించడం జరిగింది. ఇప్పుడు కట్ చేస్తే వైస్ చైర్మన్ సంజయ్తో పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఆమె భర్త మున్నాభాయ్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంతకుముందు నేను అదే చెప్పాను, దాదాపుగా ఫ్యామిలీస్ అక్కడే కొనసాగుతాయి ఆ పార్టీలోనే. లీగల్ గా ఆయనే చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వీళ్ళంతా కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కొంతమంది మాత్రమే అధికారికంగా గులాబీ బాస్ ఎదుట
కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 7 వరకు దాదాపుగా. మిగతా సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా జీవన్ రెడ్డితో పాటే మా పయనం. జీవన్ రెడ్డి ఎటు నడిస్తే ఆ జీవన్ అన్న వెంటే మేము అడుగులు వేస్తాము. ముందు నుంచి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయనతోనే ఉన్నామని చెప్పేసి మన ఆర్టీవీతో సైతం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. అదే పంతాన సభ సక్సెస్ చేసి తీరుతాం. ఒక ప్రకంపనలు సృష్టిస్తాం చాలా రోజుల గ్యాప్ తర్వాత. ఇప్పుడు ఎన్నికలు సమీప భవిష్యత్తులో లేవు, దాదాపుగా గ్యాప్ ఉంది. అయినప్పటికీ ఇంత పెద్ద సభ, దీనికి పైన రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అంటే కేసీఆర్ లాంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి ఈ బహిరంగ సభకి అత్యధిక ప్రాధాన్యత ఉంది. మనోజ్, దీనిలో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే జీవన్ రెడ్డికి ఒక ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇవ్వబోతున్నారు. కేశవరావు స్థానంలో జీవన్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టబోతున్నారు. పార్టీలో చాలా కీలకంగా ఉండబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. అది ఈ వేదిక నుంచే కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. అయినా సెక్రటరీ జనరల్ గా కేశవరావు గతంలో పదవి బాధ్యతలు నిర్వర్తించినటువంటి విషయం మనకు విదితమే. అదే పదవి ఆయనకి ఇచ్చి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి ఆయన మా పార్టీలోకి రండి అని ఆహ్వానించే సందర్భంలో సైతం ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి లాంటి పెద్దలకి పార్టీలో సముచిత స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. దీన్ని మేము ఆచరిస్తాం, పాటిస్తాం. ఖచ్చితంగా వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తామని చెప్పేసి కేటీఆర్ సైతం చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ప్రకటిస్తారా లేదా ఈ అంశాన్ని పక్కన పెడితే జీవన్ రెడ్డి ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం పదవుల కోసం నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాలనుకుంటే ఏకైక వ్యక్తిగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం కొట్టుకుపోయినప్పుడు ఎమ్మెల్యేగా నేను జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచాను కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడే నాకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వెళ్ళలేదనేటువంటి కోణంలో ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా ఈరోజు గజ్వెల్ నుంచి ఇప్పటికే కేసీఆర్ బయలుదేరబోతున్నాడు తెలుస్తోంది. అంత సిద్ధమైపోయింది. 1000 కార్లతో భారీ జనసంద్రోహంతో ఆయన జగిత్యాల వెళ్ళబోతున్నారు. సాయంత్రం 4:30 జగిత్యాల జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆయన సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 5:30 జగిత్యాలలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. జగిత్యాల జనగర్జన పేరిట కేసీఆర్ ఏడాది తర్వాత మళ్ళీ జనంలోకి అందుబాటులోకి రాబోతున్నారు. ఈరోజు కేసీఆర్ స్పీచ్ పైన కొంత స్పెషల్ అటెన్షన్ డ్రాగ్ చేసే అవకాశం ఉంది కేసీఆర్ స్పీచ్ అనేది. సో ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడతారు ఆయన, ఏ అంశాలను ప్రస్తావిస్తారని చూస్తున్నారు. సో ఏడాది తర్వాత బయటకు వస్తున్న కేసీఆర్ మళ్ళీ ప్రజల్లో కంటిన్యూ అవుతారా లేదంటే మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అవుతారో చూడాలి. బట్ జీవన్ రెడ్డి రోజు పార్టీలో తీర్థం తీర్చుకోబోతున్న నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతోంది. మరి జీవన్ రెడ్డికి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు, పార్టీలో ఏ రకంగా ఉండబోతోంది, జీవన్ రెడ్డి పైన కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఇలాగే ఉంటారా, లేదు మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వాళ్ళ జగిత్యాలకు వెళ్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. జగిత్యాల జనగర్జన పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. ఇదే సభ వేదికగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి ఈరోజు కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం తీర్చుకోబోతున్నారు. అయితే ఎరవేలి ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా వెళ్తుపోతున్నారు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలుండే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 4:30 సమయానికి జగిత్యాల్లో కేసీఆర్ ఎంట్రీ ఇస్తారు. జగిత్యాల బీఆర్ఎస్ ఆఫీసులో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత 5:30 సమయంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారైనా. చాలా రోజుల తర్వాత సుమారుగా 7 ఏడాది అవుతోంది. గత ప్లీనరీ సమావేశాల్లో ప్రజల్లో అందుబాటులో ఉన్న కేసీఆర్ మళ్ళీ ఏడాది కాలానికి ఈరోజు జగిత్యాల్లో జనగర్జన సభ పేరిట ఆయన జనాల్లో రాబోతున్నారు. ఆయన వచ్చే ప్రసంగం పైన కూడా చాలా తీవ్రమైన ఆసక్తి రేపుతోంది. అయితే కేసీఆర్ ప్రసంగంలో కవిత ప్రస్తావన ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కనబడుతోంది. అంటే ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టడం, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడం ఇవన్నీ కామనే. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకొచ్చే అవకాశం లేదు. డైరెక్ట్గా ఆయన పేరు ప్రస్తావించడానికి కేసీఆర్ దాదాపుగా ఈ 2.5 ఏళ్ల కాలంగా ఎక్కడ కూడా ఉపయోగించిన దాఖలాలు. కాబట్టి కేసీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డి పేరెత్తుతారని మనం అనుకోలేం. కానీ మిగిలినటువంటి ప్రభుత్వ పథకాలపైన, ప్రభుత్వం యొక్క పనితీరు పైన, అన్నిటిపైన కూడా చాలా క్లియర్గానే మాట్లాడే అవకాశం ఉంది. వీటితో పాటుగా కవిత పార్టీ ప్రస్తావన కూడా ఏమైనా తీసుకొస్తారనే చూడాలి. సో జీవన్ రెడ్డి రోజు పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత పాలిటిక్స్ కొంత హీటెక్కాయని చెప్పాలి. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉంటే, ఇటు కేసీఆర్ గతంలో
కరీంనగర్ పార్లమెంట్లో తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతుంటే కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి ఆ రోజున తన ప్రత్యర్థి జీవన్ రెడ్డి కేసీఆర్కి. సో కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రత్యర్థి అండ్ ఆ రోజున పోటీ చేసినటువంటి కేసీఆర్ ఇద్దరు కూడా ఒకే పార్టీలో చేరుతుండడంతో ఒకే పార్టీలో వాళ్ళు కొనసాగబోతుండడంతో కొంత ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. సో ఇద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది అటు జీవన్ రెడ్డికి. కేసీఆర్ కూడా గతంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి, జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం ఏంటి, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ చతురత ఎలా ఉంటుందో ఆ జిల్లాలో అనే విషయం కూడా పూర్తిగా తెలిసిన వ్యక్తి. సో మరి జీవన్ రెడ్డి చేరబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ రియాక్షన్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి తెలుసుకున్నాం. ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం తీసుకోబోతున్న నేపథ్యంలో సభ పైన బీఆర్ఎస్ పార్టీ నేతల ఎక్స్పెక్టేషన్ ఏంటి, జీవన్ రెడ్డి చేరిక పైన కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఏంటి? మనోజ్, దాదాపు సంవత్సర కాలం తర్వాత బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఆయన ప్రసంగించనున్నారు. జీవన్ రెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి తన యొక్క ముఖ్య అనుచరులతో కలిసి గత నెల 25వ తేదీన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి రావాలని జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసినటువంటి విషయం విదితమే. ఆ తర్వాత ఒక నెక్స్ట్ డేనే కేసీఆర్ ను కలవడం జరిగింది, తన యొక్క కాన్సెంట్ ఇవ్వడం జరిగింది, అంగీకారం తెలిపారు. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని. ఆ తర్వాత చకచక పావులు కలిపారు బీఆర్ఎస్ నేతలు, గులాబీ శ్రేణులంతా కూడా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు సైతం సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే తనను గురువుగా భావిస్తారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం. ఈ క్రమంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఒక రకమైనటువంటి ఊపు వస్తుంది జీవన్ రెడ్డి లాంటి నాయకులు తమ పార్టీకి వస్తుందంటే. దాదాపు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజీనామా చేసినప్పుడే దాదాపు 3,000 మంది సీనియర్ నేతలు, కొంతమంది సర్పంచులు, ఇతర పదవులు అనుభవించినటువంటి వ్యక్తుల చేత అందరూ కలిసి రాజీనామా చేశారు. అందరూ కలిసి ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంశం ఉంది. రెండవ అంశం ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నాము. 6 గ్యారంటీలు అమలు చేయడంలో మేము సక్సెస్ అయ్యాము. ప్రజల యొక్క ఆశీర్వాదం మా వైపే ఉంది అని అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇదే రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి మరమ్మతులు చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర అధికారులు, మంత్రులతో పాటు సందర్శించిన అనంతరం ఆయన నస్రవెల్లి, కాటారం దగ్గర నస్రవెల్లి సమీపంలో భారీ బహిరంగ సభకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, దీనిలో ఖచ్చితంగా మార్పు రావాలి, రేవంత్ పోవాలి అని చెప్పి నినదించడం జరిగింది జీవన్ రెడ్డి. ఇదే క్రమంలో కొంతమంది జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల పాలిటిక్స్ సంబంధించి ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 7 నుంచి 8 మంది మహిళా కౌన్సిలర్లకు సంబంధించిన భర్తలు, అది కుటుంబ సభ్యులు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. భార్యలు మాత్రము అధికార పార్టీతోనే కొనసాగుతారు, వీరు మాత్రం చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనేటువంటి సమాచారం అంతుంది. దీనిలో భాగంగా ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను లీగల్ గా అంటూ చెప్తూ కేవలం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను పదే చెప్తున్నటువంటి వ్యక్తి తాను చూపినటువంటి మార్గంలోనే మేము నడుస్తున్నాం అనేటువంటి కోణంలో వారి అభిప్రాయాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నిజామాబాద్ నుంచి జగిత్యాల, కరీంనగర్ వచ్చేటువంటి ప్రధాన రహదారి మీద అడ్డంకులు సృష్టించడానికి ఆ రోడ్డు తవ్వారు, బైపాస్ అనేది నిర్మించలేదని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి సీనియర్ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అధికారులు దాన్ని మరమ్మతు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియం ఎస్కేఎన్ఆర్ శ్రీ కాసుగంటి నారాయణరావు
జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈవినింగ్ 6 o'clock కేసీఆర్ వచ్చి ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలను స్పృశిస్తారు, పర్టిక్యులర్ గా తాను అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ విషయాల్ని వెల్లడించడానికి, వివరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది, సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా మీరు అన్నట్టుగా ఏ పార్టీ నేతకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దాదాపుగా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద, వారి యొక్క వైఫల్యాల మీద ఆయన మండిపడేటువంటి అవకాశం ఉంది. తనదైన స్టైల్లో స్పందించేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకరి పేరును తీసుకొని వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కేసీఆర్ నైజం కాదు అనేటువంటి రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. చంద్రశేఖర్ రాజు, గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తనకు సంబంధించిన అనుచరులను పెట్టి జగిత్యాల జిల్లాలో కొంత సంచలనం సృష్టించారు డైరెక్ట్గా జీవన్ రెడ్డి. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అంతా తనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారా? అంటే ఏది పరిస్థితి? అంటే గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి గెలిచిన వారిని, కాంగ్రెస్గా గెలిచిన వారిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? మీరు అన్నట్టుగా దాదాపు 17 మంది అభ్యర్థులను జీవన్ రెడ్డి తను కౌన్సిలర్ గా వివిధ వార్డుల నుంచి బరిలో దించడము, విజయ పథాన్ని నడిపించడము అంతా జరిగింది. తనదైన మార్కు జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలో చూపించడం జరిగింది. ఇప్పుడు కట్ చేస్తే వైస్ చైర్మన్ సంజయ్తో పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఆమె భర్త మున్నాభాయ్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంతకుముందు నేను అదే చెప్పాను. దాదాపుగా ఫ్యామిలీస్ అక్కడే కొనసాగుతాయి ఆ పార్టీలోనే. లీగల్ గా ఆయనే చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వీళ్ళంతా కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కొంతమంది మాత్రమే అధికారికంగా గులాబీ బాస్ ఎదుట కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 7 వరకు దాదాపుగా. మిగతా సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా జీవన్ రెడ్డితో పాటే మా పయనం. జీవన్ రెడ్డి ఎటు నడిస్తే ఆ జీవన్ అన్న వెంటే మేము అడుగులు వేస్తాము. ముందు నుంచి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయనతోనే ఉన్నామని చెప్పేసి మన ఆర్టీవీతో సైతం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. అదే పంతాన సభ సక్సెస్ చేసి తీరుతాం. ఒక ప్రకంపనలు సృష్టిస్తాం చాలా రోజుల గ్యాప్ తర్వాత. ఇప్పుడు ఎన్నికలు సమీప భవిష్యత్తులో లేవు, దాదాపుగా గ్యాప్ ఉంది. అయినప్పటికీ ఇంత పెద్ద సభ, దీనికి పైన రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అంటే కేసీఆర్ లాంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి ఈ బహిరంగ సభకి అత్యధిక ప్రాధాన్యత ఉంది. మనోజ్, దీనిలో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే జీవన్ రెడ్డికి ఒక ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇవ్వబోతున్నారు. కేశవరావు స్థానంలో జీవన్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టబోతున్నారు. పార్టీలో చాలా కీలకంగా ఉండబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. అది ఈ వేదిక నుంచే కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. అయినా సెక్రటరీ జనరల్ గా కేశవరావు గతంలో పదవీ బాధ్యతలు నిర్వర్తించినటువంటి విషయం మనకు విదితమే. అదే పదవి ఆయనకి ఇచ్చి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి ఆయన మా పార్టీలోకి రండి అని ఆహ్వానించే సందర్భంలో సైతం ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి లాంటి పెద్దలకి పార్టీలో సముచిత స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. దీన్ని మేము ఆచరిస్తాం, పాటిస్తాం. ఖచ్చితంగా వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తామని చెప్పేసి కేటీఆర్ సైతం చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ప్రకటిస్తారా లేదా ఈ అంశాన్ని పక్కన పెడితే జీవన్ రెడ్డి ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం, పదవుల కోసం నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాలనుకుంటే ఏకైక వ్యక్తిగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం కొట్టుకుపోయినప్పుడు ఎమ్మెల్యేగా నేను జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచాను కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడే నాకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వెళ్ళలేదనేటువంటి కోణంలో ఆయన చెప్పినటువంటి విషయాన్ని